నన్ను ఒక సహోదరుడు ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. యేసుక్రీస్తును అంగీకరించి మారు మనసు పొందితే రక్షణ వస్తుంది కదా! ఈ చరిత్ర, పాత నిబంధన నేపథ్యాలు, హిబ్రూ పదాల అర్థాలు ఇంత లోతుగా బైబిల్‌ని పరిశోధించటం అవసరమా అని. నిజమే. రక్షణ ఉచితమే. దానికి సామాన్యమైన విశ్వాసం చాలు. కానీ బైబిల్ కేవలం పరలోకానికి వెళ్ళే పాస్‌పోర్ట్ మాత్రమే కాదు. అది దేవుని మనస్సు. నా జనులు జ్ఞానం లేని వారై నశించుతున్నారు అని హోషేయ గ్రంథం 4 అధ్యాయం 6 వచనంలో దేవుడే బాధపడ్డాడు. వాక్యాన్ని పైపైన చదివితే కేవలం కథలు తెలుస్తాయి. కానీ లోతుగా త్రవ్వితే దేవుని మర్మాలు బట్టబయలవుతాయి. లోతైన అధ్యయనం లేకపోవటం వల్లే ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో ఎన్నో అపోహలు సత్యాలుగా చలామణి అవుతున్నాయి. మనం ఎవరిని గుడ్డిగా వెంబడించకూడదనేదే ఈ పరిశోధన. అలా లోతుగా అధ్యయనం చేయకపోవటం వల్ల వచ్చిన అతి పెద్ద అపోహకు బెస్ట్ ఎగ్జాంపుల్ మహాప్రవక్త ఏలియా మరియు హానోకుల మరణం. మరణం మనుషులందరికీ తప్పనిసరి. కానీ ఏలియా, హానోకులు మరణం చూడకుండా సజీవంగా నేరుగా పరలోకానికి వెళ్ళిపోయారని మనం చిన్నప్పటి నుండి వింటున్నాం. కానీ మీరు బైబిల్‌ని లోతుగా పరిశోధిస్తే వారు మరణించలేదు అనడం ఒక అపోహ మాత్రమే అని ఆధారాలతో సహా నిరూపించబడుతుంది. దేవుని వాక్యం లోతుల్లో దాగిన సత్యం ఏమిటి? రండి పరిశీలన చేద్దాం. ఒకవేళ ఏలియా, హానోకులు మరణం లేకుండా దేవుడు నివసించే పరలోకానికి వెళ్ళిపోయి ఉంటే, సాక్షాత్తు యేసుక్రీస్తే స్వయంగా యోహాను సువార్త 3 అధ్యాయం 13 వచనంలో పరలోకము నుండి వచ్చిన వాడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు అని ఎందుకు చెప్తారు? అంటే యేసుక్రీస్తు కంటే ముందు ఏ మానవుడు పరలోకానికి వెళ్ళలేదు. క్రీస్తు వాక్యమే అంతిమ సత్యం. మరి అగ్నిరథంపై ఎక్కిన ఏలియా ఎక్కడికి వెళ్ళినట్లు? దేవునితో నడిచిన హానోకు ఏమయ్యాడు? ఏలియా విషయానికొస్తే రెండో రాజుల గ్రంథం 2 అధ్యాయం 11 వచనంలో అగ్నిరథం వారిని కేవలం వేరు చేసింది. కానీ ఏలియాను ఆకాశానికి తీసుకువెళ్ళింది అగ్నిరథం కాదు, ఒక సుడిగాలి. ఇక్కడే మనం బైబిల్ మూల భాషను లోతుగా పరిశోధించాలి. బైబిల్‌లో ఆకాశం అనడానికి హిబ్రూలో షమాయిం అనే పదం వాడారు. షమాయిం అంటే దేవుడు ఉండే మూడవ ఆకాశం మాత్రమే కాదు, పక్షులు ఎగిరే, మేఘాలు ఉండే వాతావరణం అని కూడా అర్థం. ఏలియా భౌతికంగా గాలిలోకి ఎత్తబడి సురక్షితమైన వేరొక ప్రాంతానికి మార్చబడ్డాడు. బైబిల్ గ్రంథం ఏలియాని సుడిగాలిలో ఎత్తబడినట్లు ఎందుకు వర్ణించిందో తెలుసా? కనానీయులు పూజించే అబద్ధపు దేవుడైన బయలుకు మేఘాలపై స్వారీ చేసేవాడు అనే బిరుదు ఉండేది. నిజమైన మేఘాలపై స్వారీ చేసేది, ప్రకృతిని శాసించేది యెహోవా దేవుడే అని నిరూపించడానికి దేవుడు ఈ అద్భుతాన్ని చేశాడు. ఏలియా పరలోకానికి వెళ్ళలేదని అక్కడున్న 50 మంది ప్రవక్తల శిష్యులకు కూడా తెలుసు. అందుకే వారు ఏలియాను దేవుని ఆత్మ ఎక్కడో పడవేసిందేమోనని కొండల్లో, లోయల్లో 3 రోజుల పాటు వెతికారు. దేవుని సింహాసనం వద్దకు వెళ్ళాడని తెలిస్తే భూమి మీద ఎందుకు వెతుకుతారు? ఏలియా దేవుని దగ్గరికి వెళ్ళలేదు అనడానికి చారిత్రకమైన తిరుగులేని సాక్ష్యం బైబిల్‌లోనే ఉంది. సుడిగాలిలో ఏలియా అదృశ్యమైన సుమారు 10 సంవత్సరాల తరువాత యూదా రాజైన యెహోరాముకు ఏలియా స్వయంగా ఒక ఉత్తరం రాశాడు. చరిత్ర ప్రకారం ఏలియా సుడిగాలిలో ఎత్తబడినప్పుడు యెహోషాపాతు రాజుగా ఉన్నాడు. ఆ తరువాత అతని కుమారుడు యెహోరాము రాజై తన సొంత సహోదరులను చంపి ఘోరమైన పాపాలు చేశాడు. ఆ పాపాలను గద్దిస్తూ ఏలియా ఈ లేఖను పంపాడు. దీని ప్రస్తావన రెండవ దినవృత్తాంతముల గ్రంథము 21 అధ్యాయము 12 వచనం నుండి 15 వచనంలో ఉంటుంది. దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ భూమి మీద ఉన్న రాజుకు భౌతికంగా ఉత్తరం ఎలా రాస్తాడు? దీన్ని బట్టి ఏలియా అప్పటికే భూమిపైన ఎక్కడో బ్రతికి ఉన్నాడని రూఢి అవుతుంది. ఇక హానోకు సంగతేంటి? ఆదికాండం 5 అధ్యాయం 24 వచనంలో హానోకు దేవునితో నడిచెను, దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను అని చదువుతాం.
కొత్త నిబంధనలో అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయం 39వ వచనంలో దేవుని ఆత్మ ఫిలిప్పును అమాంతం ఎత్తుకుని పోయి వేరొక ప్రాంతంలో అజోతులో ఎలా విడిచిపెట్టిందో అలాగే హానోకును కూడా ఆ సమయంలో శత్రువుల నుండి రక్షించటానికి దేవుడు వేరొక ప్రాంతానికి మార్చి ఉండవచ్చు. అంతేకాదు ఆదికాండం 5వ అధ్యాయం 23వ వచనం ప్రకారం హానోకు భూమిపై బ్రతికిన దినములు ఖచ్చితంగా 365 ఏళ్ళు అని బైబిల్ చెబుతుంది. అతనికి మరణమే లేకపోతే వయసుతో పనేంటి? మరికొందరు ఏలియా చనిపోలేదు కాబట్టే రూపాంతర కొండపై యేసుక్రీస్తుతో పాటు కనిపించగలిగాడు కదా అని వాదిస్తారు. అయితే స్వయంగా యేసుక్రీస్తే మత్తయి సువార్త 17వ అధ్యాయం 9వ వచనంలో శిష్యులతో ఈ దర్శనము ఎవరితోనూ చెప్పవద్దు అని స్పష్టంగా ఆజ్ఞాపించారు. అంటే ఇది ఒక దర్శనం. అది భౌతికమైన రాకడ కాదు. అక్కడ ఏలియాతో పాటు మోషే కూడా ఉన్నాడు. కానీ మోషే చనిపోయాడని బైబిల్ స్పష్టంగా ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 5వ వచనంలో చెబుతుంది. అప్పటికే మరణించిన మోషే ఎలాగైతే దర్శనంలో కనిపించాడో ఏలియా కూడా అలాగే దర్శనంలో కనిపించాడు. ఒకవేళ ఏలియా ఆరోహణమైపోయాడు పరలోకానికి అని అనుకుంటే యేసుక్రీస్తు వారి ఆరోహణానికి ఏలియా ఆరోహణానికి చాలా వ్యత్యాసం ఉంది. ఏలియా తన మర్త్యమైన పాప స్వభావం కలిగిన శరీరంతో ప్రకృతి విపత్తును తలపించే భయంకరమైన సుడిగాలిలో ఎత్తబడ్డాడు. కానీ మరణాన్ని జయించిన యేసుక్రీస్తు తన సొంత దైవిక శక్తితో ఎంతో ప్రశాంతంగా మహిమపరచబడిన అమర్త్యమైన శరీరంతో దేవుని సింహాసనం యొద్దకు వెళ్ళారు. మరణాన్ని జయించి దేవుని పరలోకానికి వెళ్ళిన మొట్టమొదటి ఏకైక వ్యక్తి క్రీస్తు మాత్రమే. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను అని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో అన్న దేవుని నియమానికి ఏలియా హానోకులు మినహాయింపు కారు. వీరు మరణించారా లేదా అనే దానికి బైబిల్ ఇచ్చే అంతిమ తీర్పు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో దొరుకుతుంది. 5వ వచనంలో హానోకు పేరును ప్రస్తావించిన దేవుని వాక్యం 13వ వచనంలో ఏకగ్రీవంగా ఒక అంతిమ తీర్పునిచ్చింది. వీరందరూ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను విశ్వాసము గలవారై మృతి నొందిరి. విన్నారుగా, మృతి నొందిరి. ఇందులో హానోకు కూడా ఉన్నాడు. ఈ గొప్ప ప్రవక్తలు విశ్వాసంతో దేవుని కొరకు జీవించారు. తాము భూమి మీద పరదేశులమని యాత్రికులమని ఒప్పుకున్నారు. వారు దేవుడు సిద్ధపరిచిన పరలోక పట్టణం వైపు తమ కళ్ళను నిలిపి తమ సమయం వచ్చినప్పుడు మిగతా మనుషుల వల్లనే మరణించారు. దేవుని వాక్యం ఎప్పుడూ అబద్ధం చెప్పదు. బైబిల్లోని చారిత్రక భాషాపరమైన ఆధారాలను లోతుగా అధ్యయనం చేసినప్పుడు మన అపోహలు తొలగిపోయి దేవుని రాజ్యం బట్టబయలవుతుంది. క్రీస్తు రెండవ రాకడలో ఈ విశ్వాస వీరులతో పాటు మనమందరం అమరత్వాన్ని పొందుతాం. వాక్యమే సత్యము, ఆ సత్యమే మిమ్మును స్వతంత్రులుగా చేయును. అందరికీ వందనాలు.